నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, వీచాట్ ఇటువంటి అనేక కొత్త కమ్యూనికేషన్ సాధనాలు లేదా సోషల్ మీడియా నెట్వర్క్స్ అనేవి మన జీవితాల్లోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు. బట్ ఇప్పటికే అవి మన జీవితాల్లో సృష్టిస్తున్న అల్లకల్లోలం అంతో ఇంత కాదని చెప్పుకోవచ్చు. మనకు వస్తున్న మన హెల్ప్ లైన్లో వస్తున్న న్యాయవాదులు అనేకసార్లు మనకు చెప్పారు, ఇప్పటికే ప్రతి డైవోర్స్ కేసులోనూ వాట్సాప్ ఫేస్బుక్ అనే మాట వినిపిస్తూ ఉంది. ఫేస్బుక్ రిఫరెన్స్ వస్తున్న డైవోర్స్ కేసులు ఎన్నో చూస్తున్నామని ఇప్పటికే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో అమెరికాలో 5,000 కేసుల్లో వాట్సాప్ అనే పేరు కూడా వినిపించిందట. సో రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం కోసం ఏవైతే ఏర్పరచుకుంటున్న సాధనాలు ఉన్నాయో అవి మరొక వైపున రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయడానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అన్నది ఆశ్చర్యంగా కలిగించే అంశంతో పాటుగా చాలా జాగ్రత్త వహించాల్సిన అంశం కూడా. అందుకే ఈరోజు మనం వాట్సాప్ మిగిలిన ప్రసార సాధనాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో 3 అతిథులు ఉన్నారు. రమ్యకుమారి గారు అడ్వకేట్, శ్రీశైలం గారు సిల్వేర్ శ్రీశైలం గారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్, సురేష్ గారు గ్రీన్ కంప్యూటింగ్ సంస్థ నడుపుతున్న టెక్నికల్ ఎక్స్పర్ట్. సో టు బిగిన్ విత్ అండి, రమ్య గారు, ఈ మధ్యకాలంలో చాలా కేసుల్లో ఫేస్బుక్ మాట వినిపిస్తుంది, ఫేస్బుక్ రిఫరెన్స్ వస్తూ ఉంది డైవోర్స్కి సంబంధించి. ఫేస్బుక్లో వాళ్ళు అప్లోడ్ చేసిన ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ స్టేటస్ అప్డేట్లు కానివ్వండి, వాటిని తీసుకుని ఇవాళ డైవోర్స్కి ఒక ఎవిడెన్స్గా కూడా వాడుతున్నారు, లేదా డైవోర్స్కి ఒక రీజన్గా కూడా చూపిస్తున్నారు అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? సో ఒకప్పుడు యాక్చువల్గా ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం అనేది ఉండేది. ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోవడం కానీ, రిలేషన్స్ విషయంలో కూడా చుట్టాలకి ఇంటిమేషన్ ఇవ్వడం ఇదంతా ఉండేది. ఈ రోజున చిన్న కుటుంబాలు అయిపోవడం వల్ల ఒకరికొకరు మాట్లాడుకునే టైము ఉండడం లేదు, అంత ఓపెన్ మైండ్గా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండట్లేదు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని. ఈ రోజున టెక్నాలజీ ఎంతగా ఒక వ్యక్తి పర్సనల్ జీవితంలోకి వెళ్ళిపోయింది అంటే భార్యాభర్తలు కూడా టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుకొని సందర్భాల్లో వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పర్సనల్ విషయాలను కూడా సెల్ఫీ ఫొటోస్ తీసుకొని ఇమీడియట్గా అప్లోడ్ చేస్తూ వచ్చే లైక్స్ మీద హ్యాపీగా ఫీల్ అవుతున్న హీనమైన స్థితిలో ఈ రోజున చాలా వరకు మనుషులు బతుకుతున్నారు. సో ఈ సందర్భాలు వచ్చినప్పుడు ఏంటంటే, ఈ మధ్య మేము సర్వేలో రెగ్యులర్గా డైవర్స్ కేసుల్లో చూసింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ కేసెస్లో టెక్నాలజీ మిస్యూజ్ అవ్వడం వల్ల, అంటే అనుమానంతో వీళ్ళు భర్తతో మాట్లాడడం లేకపోతే భార్యతో మాట్లాడడం మానేసి ఎక్కువ టైము ల్యాప్టాప్స్ దగ్గర లేదా వాట్సాప్ల దగ్గర లేకపోతే టెక్నాలజీ ఉన్న ఐఫోన్ల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మెసేజ్లు కొన్ని లిమిట్స్ దాటి, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తితోటి లిమిట్ దాటి మాట్లాడుతుంటే ఒక స్టేజ్ దాటిపోతుంది మాట్లాడే విషయంలో. ఆ లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి కొంచెం పర్సనల్గా కూడా వెళ్ళి మాట్లాడి మెసేజ్లు పంపించుకున్న సందర్భాలు ఉండడం వల్ల అవి ఆపోజిట్ పార్టీకి తెలియడం, భర్తకు కానీ భార్యకు కానీ, దాని మీద డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యి విడిపోయిన కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మ్యాక్సిమం 60% కేసుల్లో ఇది కూడా ఒక పాయింట్ అవుతుంది. డిస్ప్యూట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఇదొకటి అనేది ఎక్కువ. ఫోన్స్ రహస్యంగా మాట్లాడడం, ఈ ఫేస్బుక్లో పెట్టకూడని ఇన్ఫర్మేషన్స్ పెట్టేయడం, లేదా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఏవో ఇమేజెస్ని అప్లోడ్ చేయడం. దీనివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది 10 మందికి తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ సంబంధం లేని అసలు అవతల వ్యక్తి ఎవరు అని పర్సనల్గా తెలియని వ్యక్తులతోటి పరిచయాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఒక రకమైన ట్రాప్లోకి వెళ్ళిపోవడం, పర్సనల్ విషయాలు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగి మిస్యూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కేసులు, క్రిమినల్ కేసులు రిజిస్ట్రేషన్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాఫింగ్ చేసి అమ్మాయిల ఫోటోల్ని కాస్త బ్లాక్మెయిలింగ్గా వాడుకోవడం కానీ ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటున్నాయి వీటి మీద. సో వీటి మీద కేసులు ఫైల్ చేయాలని అవేర్నెస్ మహిళలకు ఉండడం లేదు. ఆ జెంట్స్ కానీ ఎవరైనా, మహిళలు కానీ జెంట్స్ కానీ వీటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబ విషయాల్లో వీటి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కుటుంబం ఒక వివాహ బంధం విచ్ఛిన్నం అయిపోవడానికి ఇది ఒక మెయిన్ కారణం అవుతుంది. సో వీటిని తగ్గించుకోవడం కానీ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఈ రోజున మనుషుల్లో ఉండడం లేదు. ఒక యాప్ డౌన్లోడ్ వచ్చింది అంటే దాన్ని ఎంతవరకు మనకి యూస్ఫుల్గా ఉండే విధంగా యూస్ చేసుకోవాలనే స్టేజ్ నుంచి దాటిపోయి ఈ రోజున పర్సనల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట ప్రపంచానికి తెలియజేసే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోలేని విషయాలు వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో బయటకు అపరిచితులతో మాట్లాడుతున్నారు. సో అపరిచితులతో మాట్లాడటం నుండి ఒక కంఫర్ట్ ఒకటి ఉంటుంది, బహుశా అక్కడ ఇది పనిచేస్తూ ఉంటుంది. అంటే పరిచితులతో పంచుకోలేని చాలా విషయాలు అపరిచితులతో చాలా మంది పంచుకుంటారు. బట్ మీరు అన్నట్టుగా అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది సమస్య. సీక్రెట్ గా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ వన్స్ ఒకసారి పార్ట్నర్ కి తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా డిస్ప్యూట్ అనేది ఏ వ్యక్తి కూడా వేరే వ్యక్తులతో మాట్లాడుతుంటే డిస్ప్యూట్స్ స్టార్ట్. రైట్, మీరు అన్నది నిజమే. బట్ చాలాసార్లు నమ్మకం ఏంటంటే ఇది పార్ట్నర్కి తెలియదనే నమ్మకం. ఆ నమ్మకంతో
చేస్తారు. ఇది ఎవరికీ తెలీదు, ఇది నేను ఎవరితోనో చేసేది, నా ఫోన్లోనో నా సిస్టమ్ నుంచో నేను చేసే చాటింగ్ ఎవరికీ తెలీదు అనే ఒక నమ్మకం చాలామందికి ఉంటుంది. బట్ అది ఎంత మాత్రం వాస్తవం కాదు అని ఎక్స్పర్ట్స్ అంటుంటారు. మీరేమంటారు? సోషల్ నెట్వర్క్ అనేటటువంటి రీసెంట్ ఆరిజిన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సోషల్ నెట్వర్క్ ఫస్ట్ 1995లో classmate.com అనేటటువంటి యాప్తోని ఒక సాఫ్ట్వేర్తో స్టార్ట్ అయింది. అది ఎట్లయిపోయింది అంటే హాఫ్ ఆఫ్ ది వరల్డ్ని ఇప్పుడు పరిపాలిస్తున్నది సోషల్ నెట్వర్కింగ్. దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫోటో పోస్ట్ అయింది. ఆ అమ్మాయి ఫోటోకు హస్బెండ్ నైస్ పిక్ అంటని చెప్పి కామెంట్ పెట్టినందుకు భార్యాభర్తలు కొట్లాడుకొని భార్య ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. అమ్మాయి ఫోటో నచ్చింది, నేను కామెంట్ పెట్టినా అన్నది. ఘర్షణ పెరిగేసి ఇంకొక అమ్మాయికి నైస్ పిక్ అనే కామెంట్ పెడితే భార్యకు కోపం వచ్చి మేబీ అన్ని సర్వేస్ చెప్పినాయి 72% ఆఫ్ ది ఫేక్ ఐడీస్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఫోటోస్. 72% ఆఫ్ 100% సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకుంటే 72% ఆఫ్ ఐడీస్ ఆర్ ఫేక్. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ బేస్లెస్ ఇన్ఫర్మేషన్. రైట్, ఓకే, ఏదో ఒకటి కావచ్చు. అంటే మనకు తగిలే 10 మంది ఫ్రెండ్స్ లిస్ట్ లో 7 ఇటువంటి వాళ్ళు కావచ్చు. 7 అట్లే ఉండేటువంటి అవకాశం ఉంది. 7.2 అని చెప్తాం, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అన్ని కరెక్ట్ ఫిగర్స్ మాట్లాడుకుంటే 7.2. ఇప్పుడు ఇందోర్లో 2014 లోపల 32 వాట్సాప్ బేస్ కేసెస్ బుక్ అయినాయండి. వాట్సాప్ను మిస్యూజ్ చేసుకొని వాట్సాప్ పిక్స్ మార్పింగ్ చేసి లేకపోతే వాట్సాప్ ఇమేజెస్ మిస్యూజ్ చేసుకొని ఆ బేస్డ్గా 30 చిల్లర కేసెస్ ఓన్లీ ఇందోర్. అటువంటిది మన హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న సిటీ అండి. అవును, హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే ఇందోర్ అనేది చిన్న సిటీ అండి. అక్కడనే 30 చిల్లర ఓన్లీ వాట్సాప్ బేస్తో కేసెస్ రిజిస్టర్డ్ అయినాయి. సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ అనేటటువంటిది మనకు అవసరానికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం. ఒక దగ్గర ఒక మ్యాగజిన్లో ఒక రైటర్ రాసిండు, గొర్రెల కాపరి వెనుక సోలార్ ప్లేట్ పెట్టుకొని సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటా కంటిన్యూస్గా చాటింగ్ చేసుకుంటా గొర్రెలు మేపుతున్నటువంటి సంగతి. అంటే అవసరానికి కొద్దిగా అతిగా వాడుతున్నాం కనుక అనర్థాలు అట్నే ఉన్నాయి. అన్ని ఇంక్లూడింగ్ ఇంటర్పోల్, ఆల్ కంట్రీ సెక్యూరిటీ ఏజెన్సీస్, ఆల్ కంట్రీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అన్ని పోలీస్ ఏజెన్సీస్ అన్ని మేము ఈ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా జరిగేటటువంటి క్రైమ్స్ను మేము అరికట్టలేకపోతున్నాం. దీనికి పూర్తి బాధ్యత ప్రజల సహకారం కావాలి. నెట్వర్క్ సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు సోషల్గా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం, చోటా రాజన్ అటువంటి అండర్ వరల్డ్ లింకప్ ఉన్న ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉన్నాయి, ట్రేస్ అవుట్స్ ఉన్నాయి. వాళ్ళ చాటింగ్స్ అన్ని కొన్ని ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేసినా కానీ కొన్ని ప్రొవైడ్ చేయలేక ఎందుకంటే మొబైల్ నెట్వర్కింగ్ అనుకోండి, దే కెన్ ట్రేస్ ఇట్ ఈజీలీ. బట్ యాప్స్ బేస్గా కొన్ని ఫాల్స్ అండ్ మిస్రిప్రజెంటేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఓకే, రైట్. అయితే చాలాసార్లు ఇంతకుముందు చెప్పారు అంటే దీని మిస్యూజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి మిస్యూజ్ అవుతుంది అన్నప్పుడు భయపడుతున్నప్పుడు కొన్ని కొత్త కూడా వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, వాట్సాప్ లాంటి చోట ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు అవి కొద్ది క్షణాల్లో ఆటో డిలీట్ అయిపోయే సౌకర్యం ఉన్న సర్వీసెస్ వచ్చాయి. అందుకని చాలాసార్లు అమ్మాయిల్ని ట్రాప్ చేసినప్పుడు ప్రధానంగా వాళ్ళ అసభ్యంగా ఉన్న వాళ్ళ ఫొటోస్ లేదా వాళ్ళ న్యూడ్ ఫొటోస్ని ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్లో వాళ్ళని అప్లోడ్ చేయమని అడుగుతున్నారు అనేది. బట్ నిజంగా అది ఎంతవరకు సేఫ్? అది అసలు అటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయా? అటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కానీ ఒకటేంటంటే వైరస్ని చంపాలి అంటే మళ్ళీ ఇంకొక వైరస్ పుట్టాల్సిందే. ఒక యాప్ని మీరు డెవలప్ చేశారంటే ఆ యాప్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన కోడింగ్ ఏదైతే రాస్తారో ఆ కోడింగ్ డీకోడ్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీద చెప్తున్నారు 72% మంది వీళ్ళు ఉన్నారని. ఈ 72% బయటకు వస్తున్న కేసుల్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన కేసులు మాత్రమే అవి రానివి ఇంకా కొన్ని వందల్లో వేలల్లో ఉండొచ్చు. కేవలం పోలీస్ స్టేషన్ దగ్గర ధైర్యంగా వచ్చి మేము ఈ కేసు పెడుతున్నాం, మాకు ఈ ఇబ్బంది ఏందని చెప్పుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా నేను కరెక్ట్ గణాంకాలని నేను అనుకోవడం లేదు. అయితే ఒక అంచనా వరకు మాత్రమే అయితే తీసుకోవచ్చు. అయితే ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఇవన్నీ కొంచెం బ్రాడ్గా మనం ఆలోచించినట్లయితే, లోతుగా ఆలోచించినట్లయితే వేరే విధంగా చూడాలి. వ్యక్తిగతమైన పరిష్కారాలు వేరు, సాంకేతికపరమైన వెసులుబాట్లు వేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది యూజర్లు, కోట్ల మంది యూజర్లు ఉన్నారు, లక్షల మంది డెవలపర్లు ఉన్నారు. మీరు ఫేస్బుక్ వాడుతున్న వాళ్ళలో 5-6% మంది డెవలపర్లు ఉంటారు.
అలాగే ఏ యాప్ చేసినా కానీ డెవలపర్లు ఉంటారు. ఈ ఒక దేశం ఇది అలాగే అన్ని దేశాల మధ్యన ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన కంట్రోలింగ్ సిస్టమ్ అంటూ ఏం లేదు ఇప్పటివరకు, ఇది అగ్రరాజ్యాల మధ్యలో తప్ప. సో వీళ్ళందరూ ఒక తాటికి మీదకి వచ్చే అవకాశం ఇప్పుడు కాదు, ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఉండదు. ఈ లోపల ఇంకెంత అరాచకాలు జరిగిపోతాయో. ఎందుకంటే స్పష్టంగా ఉంది అక్కడ. ఎందుకంటే ఒక అప్లికేషన్ ఈ దేశంలో తయారైనట్లయితే కనుక ఈ అప్లికేషన్కి మించిన అప్లికేషన్ ఇంకోటి కెనడాలో చేస్తాడు, ఇంకోటి బ్రెజిల్లో చేస్తాడు, బెల్జియంలో చేస్తాడు. వాళ్ళు మనం అక్కడ ఆపలేం కదా. సో సాంకేతికపరమైన వెసులుబాట్లు ఉన్నప్పుడు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందే. అదే టైంలో ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో వ్యక్తిగత బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటికి సంబంధించినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు కొంత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది, తమకు తాముగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్న కంపెనీల్లో కానివ్వండి, వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిందే తప్ప వ్యక్తిగత కోణంలోంచి ఎక్కువగా పరిష్కారాలు దొరుకుతాయి తప్ప సాంకేతిక అభివృద్ధిని ఎవరూ ఆపలేం, మన వల్ల కాదు అది. సో వ్యక్తిగతమైన పరిష్కారాలు మాత్రమే సరైన. సో అంటే మీరు టెక్నికల్గా ఆన్సర్ చెప్పారు. దీన్ని సూటిగా నేను అడిగిన దానికి ప్రశ్నకు జవాబు, ఒక అమ్మాయిని ఎవరైనా అలా ల్యూడ్ చేసి అటువంటి ఫోటోని పంపిస్తే మీరు 10 సెకండ్స్లో డిలీట్ అవుతుంది కాబట్టి సేఫ్ అంటే నమ్మకూడదు, ఎందుకంటే దాన్ని సేవ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. 10 సెకండ్లలో డిలీట్ అవుతుందంటే 5 సెకండ్లలో దాన్ని డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా. సో కాబట్టి అవన్నీ కూడా నమ్మటానికి వీల్లేదు. చాలా సార్లు ఆడపిల్లలు ముఖ్యంగా అప్పుడప్పుడే టీన్స్లో ఉన్న ఆడపిల్లల్ని, వాళ్ళని, పెద్దవాళ్ళని కూడా తెలిసి తెలియని ఎవరినైనా సరే, టెక్నాలజీ ఇల్లిటరేట్స్ మనకి చాలా ఎక్కువ. మన సమస్య ఏంటంటే టెక్నాలజీ మనం అందరం వాడతాం, బట్ తెలిసి వాడే వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ. బహుశా అందుకని ఎక్కువ ట్రాప్ అవుతున్నాం అనిపిస్తుంటుంది. వాట్సాప్ అనేటటువంటి మెసెంజర్ ఓరియంటెడ్ యాప్స్ అండి అది. అవునండి. అది బేసికల్గా ఐఫోను, బ్లాక్బెర్రీ, ఆండ్రాయిడ్ ఫోను అండ్ శాన్ ఫోన్స్తోని టైఅప్ అయి ఉన్నది. వాట్సాప్ డెవలపర్ ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేస్తే మొబైల్ యూజర్స్ లేకపోతే మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని క్యారీ అవుట్ చేయాలని లేదండి. కస్టమర్స్కి వాళ్ళు సర్వీస్ ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు వాట్సాప్ రూల్స్ ప్రకారంగా, వాట్సాప్ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఏమనుకుంటారంటే వాట్ ఎవర్ ద అబ్యూజ్, ఇట్స్ ఎ ప్రిస్క్రైబ్డ్ అబ్యూజ్ ఏదన్నా ఉంటుందంటే దాన్ని డిలీట్ కావడానికి ఆప్షన్స్ పెడుతున్నాం అనుకుందాం. మనం 2010లో ఫేస్బుక్ ఒక వండర్ అండి. 2011లో వాట్సాప్ బర్నింగ్ ఇష్యూ, థాట్ జనరేట్ చేసింది. ఎందుకంటే ఒక 35 సంవత్సరాల కుర్రాళ్ళు వాళ్ళ నిరుద్యోగంతో, ఆకలితో అలమటిస్తున్నప్పుడు తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ వాట్సాప్. వాళ్ళు యాక్చువల్గా యాహో మెసెంజర్లో జాబ్ చేసి 2007లో వాళ్ళని ఎక్స్పెల్ చేశారు, 2009లో ప్రోగ్రామ్ డెవలప్ చేశారు. ఫేస్బుక్ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళకు జాబ్స్ వచ్చే అవకాశం లేనప్పుడు వాళ్ళు ఓన్ కాన్సెప్ట్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంకొక 2 years తర్వాత వాట్సాప్ అవుట్డేటెడ్ అయిపోయి ఇంకా ఏ సాఫ్ట్వేర్లు, ఏ సోషల్ నెట్వర్కింగ్ ప్రజల దగ్గరికి వస్తాయో దానికి ఎందుకంటానంటే ఇండియా ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇంకా 50 ఏళ్ళు అయినా కానీ మనం ప్రిపేర్ కామండి. హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రైమ్ ఇంటర్లింక్డ్ విత్ సమ్ సోషల్ నెట్వర్కింగ్ ఇష్యూస్. ప్రపంచంలో అత్యధిక ఫ్రాడ్ అండి ఈబై ఫ్రాడ్, బేస్డ్ ఆన్ ఆన్లైన్. అండ్ నైజీరియన్ ఫ్రాడ్స్, ఈబై ఫ్రాడ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. దే నెవర్ ఎక్స్పెక్టెడ్. అంత పెద్ద కుంభకోణంలో, అంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ దాంట్లో అలా హ్యాకర్స్ హ్యాక్ చేసేసి మొత్తం వేలాది కోట్ల రూపాయల వాళ్ళు ఎక్స్పెల్డ్. గూగుల్ చేతులు ఎత్తేసారు. సెక్యూరిటీ పరంగా మేమేం చేయలేము, మీ జాగ్రత్తలో మీరు అన్ని మీ ఫ్రేమ్వర్క్లో మీరు చేయవలసిందే అంటని చెప్పి గూగుల్ చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఏదైతే పాజిటివ్ మెకానిజం టెక్నాలజీలో ఉందో దానికంటే 1000 రెట్లు నెగిటివ్ మెకానిజం డెవలప్ అవుకుంటూ వస్తుంది. శ్రీశైలం గారు, చిన్న డీవియేషన్ యాక్చువల్లీ, ఎందుకంటే మీరు ఇంకో కొత్త సమస్యలు ఎవరైతారు. ఇవాళ ఆన్లైన్ ఈ కామర్స్ అనేది ఎంత మారుమూల పల్లెలకు కూడా అని చెప్పాలి, చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. మీరు ఖమ్మం జిల్లాలో ఎక్కడో ఉన్న భద్రాచలం, లేకపోతే చిత్తూరు జిల్లా, ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న టౌన్స్ కూడా ఇవాళ ఈబేలో కొనుగోలు జరుగుతున్నాయి, జబాంగ్లో అనేక ఈ కామర్స్ జరుగుతున్నాయి, ఇంటికి వస్తున్నాయి. బట్ వాళ్ళందరూ వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్స్, వాళ్ళ బ్యాంక్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? అస్సలకు 1% కూడా సెక్యూరిటీ లేదండి. మీ ఫోన్ నంబర్ ఎవరికన్నా షేర్ అవుతేనే ఆ ఫోన్ నంబర్ డేటాతోని, మీ కాంటాక్ట్స్ డేటాతోని మీ బ్యాంక్ అకౌంట్స్, ఈమెయిల్ అకౌంట్స్ క్రాక్ చేసే టెక్నాలజీ ఫిషింగ్ టెక్నాలజీ అండి. ఆ ఫిషింగ్ టెక్నాలజీతో మీ ఎంటైర్ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. మీకు ఒకటి అన్నోన్ పర్సన్ నుండి మీకు ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఓపెన్ చేస్తే వాళ్ళకి మీ మొబైల్ డేటా, మీ ఐపీ అడ్రస్, ఐఎంఈ నంబరు అంత వాళ్ళకు ట్రేస్ అవుట్ అవుతుంది. మీకు ఒకటి బ్లాంక్ ఎస్ఎంఎస్ ఏదైనా వచ్చింది అనుకోండి, మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే 60% డేటా వాళ్ళకి వెళ్తుంది. 3 times క్లిక్ చేస్తే 100% డేటా వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇండియాలో ఉండి క్లిక్ చేశారు,
ఆ లెక్కన నైజీరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఫ్రాడ్ చేశారనుకోండి, మీ లాస్కు ఆ లాస్కు ఎక్కడ పొంతన లేదండి. దట్స్ నో వేర్. ఎందుకంటే దానికి ఎవరు ఏం చేయలేదు అన్లెస్ మనం ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే. మనకు అవసరం ఉన్నంతనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నదాన్ని వాడుకోవాలి. అత్యవసరంగా అనవసరంగా మనం నువ్వు ఇడ్లీ తినుకుంటా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను, లేకపోతే చాయ్ తాగుకుంటా అది అవసరం లేదు. నీకు ఉపయోగానికి ఎంతవరకు అవసరము, నీకు అవేర్నెస్కి ఎంతవరకు అవసరము, నీకు టెక్నాలజీ అనేటటువంటిది నీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు యూజ్ చేసుకోండి. ఎక్స్ట్రా యూజ్ అనేటటువంటిది ఇట్స్ డిపెండింగ్ అపాన్ అవర్ సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ ది అవర్ స్టేట్ అండ్ కంట్రీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఢిల్లీలో నిన్న ఒక ఇన్సిడెంట్ అండి, వాట్సాప్ ఇమేజ్ను మార్పింగ్ చేసి వేరే పర్పస్కి యూజ్ చేస్తారు అతను. యాక్చువల్ ఒక నూడ్ పిక్చర్కు ఫీమేల్ వాట్సాప్ ఫోటో కట్ చేసి మార్పింగ్ చేసి పెట్టి వేరే నెట్వర్క్లో అప్లోడ్ చేశారు. దట్స్ అ వెరీ బిగ్, చాలా పెద్ద ఇన్సిడెంట్. నిన్నటి న్యూస్ పేపర్స్లలో బర్నింగ్ ఇష్యూ. రైట్. సో మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, 72% ఓకే టు బి ప్రిసైజ్ ఫేక్ ఉన్నాయని. బట్ ఈ ఫేక్ ఐడీస్ని గుర్తించడం ఎట్లా అనేది ఐ థింక్ సురేష్ దీనికి సంబంధించి అనేక సార్లు పోస్టులు కూడా చేసినట్టు గుర్తు. మీరు, నల్లమోతు శ్రీధర్, ఐ విల్ కమ్ బ్యాక్ టు లాయర్ గారు. వీటన్నిటి ప్రభావం మీరు కోర్టులో ఎలా చూస్తున్నారు, ఏంటి దీనికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు అసలు వీటిని పరిష్కరించగలిగే సామర్థ్యం మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ మన జ్యుడిషియరీకి కానీ ఉందా అసలు? సో యాక్చువల్గా ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రాపర్ నైపుణ్యత అనేది ఆ టెక్నాలజీ ఆఫీసర్స్కి అయితే లేదు. ఎప్పటికప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వాళ్ళు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కానీ మన ఆఫీసర్స్ విషయానికి వచ్చేసరికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఫైల్ చేస్తే కనుక దానికి సంబంధించి ఏదో ఈ మార్ఫింగ్లు వీటి మీద ట్రేస్ అవుట్ చేయడానికి వాళ్ళకి డేస్ పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ కేసులు ఫైల్ అయ్యేదే తక్కువ సైబర్ క్రైమ్కి సంబంధించి. దాని మీద ఆఫీసర్స్కి అవగాహన లేదు, పబ్లిక్ అయితే జీరో అవగాహన. ఎప్పుడైనా ఈ ప్రోగ్రాములు జరిగినప్పుడు ఓకే మేము ఇట్లాంటివి జరిగినప్పుడు మేము ఏమైనా కంప్లైంట్ ఇవ్వచ్చా అన్న ఒక చిన్న అవగాహన తప్పించి సైబర్ క్రైమ్ జరిగితే ఓన్లీ సైబర్ క్రైమ్కి సంబంధించి మనం అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అనే అవగాహన అనేది పబ్లిక్లో కూడా మెయిన్గా లేదు. ఇక ఉన్న కొంతమంది ఎవరైనా ఉంటే కనుక ఆ కేసులు ఫైల్ చేస్తే చాలా రేర్ కేసెస్ అడ్మిట్ అవుతున్నాయి. ఎందుకంటే అవగాహన లోపం, ఆఫీసర్స్కి అవగాహన లోపం. ఆ కేసులు రిజిస్టర్ చేసే విషయంలో వచ్చేసరికి ఏ జడ్జిమెంట్స్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చి మ్యాక్సిమం మన లా వచ్చి మన ఇండియాకి అప్లై అవుతూ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అన్ని కూడా మాక్సిమం కొన్ని ఫారిన్ కంట్రీస్ కి అక్కడ నుంచి వస్తున్నాయి దాదాపుగా అన్ని. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే ఈ లా యాక్చువల్గా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ అవగాహన లోపం కూడా వాళ్ళ మీద మన యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వదు కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా తగ్గిపోతున్నాయి. అసలు అడ్మిట్ చేయడానికి కూడా రెడీగా ఉండటం లేదు. ఎప్పుడన్నా ఇట్లా జరిగినప్పుడు మహిళల కేసుల్లో నాకు సంబంధించిన ఫోటోని ఇట్లా పెట్టారండి అదండి అనేది డివిసిలో కానీ 498లో కానీ ఐపీసీ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసి వేసుకుంటున్నాం. కానీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 66A ప్రకారం అడ్మిట్ అవుతున్న కేసులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అట్లా పనిష్మెంట్ వచ్చిన కేసులు కూడా అసలు 1% కూడా మనం ఇంకా చెప్పడానికి లేదు. యాడింగ్ టు మేడం ఇన్ఫర్మేషన్ అండి, సైబర్ సెక్యూరిటీ బిల్లు ఇండియన్ పార్లమెంట్ ముంగట పెండింగ్ ఉందండి. వాళ్ళు దాంట్లో ప్రిస్క్రైబ్ చేసినట్టు సైబర్ క్రైమ్స్ ట్రయల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నారండి. ఓన్లీ డీల్ విత్ సైబర్ క్రైమ్. అలాంటి స్పెషల్ కోర్ట్స్ గురించి వచ్చిన ఎన్నో బిల్లులు ఇంకా పెండింగ్. సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉండడం వల్ల ఇది రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు ఏసీబీ కేసులకు స్పీడీ ట్రయల్ ఎట్లయింది మేడం, మంచున్న చేట చెడు ఉంటుంది, చెడున్న చేట మంచి ఉంటుంది, వైస్ వర్సా. అది వి కెనాట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటట్టు సైబర్ సెక్యూరిటీ బిల్ ఏదైతుందో చాలా పకడ్బందీగా డెవలప్డ్ కంట్రీస్కు ఏమాత్రం తగ్గిపోని విధంగా ఇండియన్ గవర్నమెంట్ దాన్ని రచించిందండి. అది కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ అవుతే మాత్రం సైబర్ క్రైమ్స్ రిలవెంటెడ్ ఏదైతే ఇప్పుడున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల సిచ్యువేషన్ డిఫరెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకు చెయ్యాలనే యాక్టివిజం ఉన్నా, చెయ్యాలనే టెక్నికల్ సపోర్ట్ ఉన్నా రిసోర్సెస్ లేవు. ఈ రాబోయే బిల్ అనేటటువంటి ఒక స్పెషల్ ఇనాక్ట్మెంట్ ఇవ్వబోతుంది, వాళ్ళకు స్పెషల్ రిసోర్సెస్ ఇవ్వబోతుంది, స్పెషల్ దానికి ఒకటి అథారిటీ స్టేట్ టు పోలీస్ స్టేషన్ లెవెల్ సపరేట్ అథారిటీస్ అలాట్మెంట్ జరగబోతుంది, ఒకటి సపరేట్ కోర్ట్స్ జరగబోతున్నాయి. ఐ థింక్ ఆ బిల్లు కింద ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తే సైబర్ నేరాలను కొద్దిగా అంటే అవేర్నెస్తో పాటు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఆ బిల్లులో
ప్రథమ భూమిక అవేర్నెస్ మీద ఇచ్చారు. రైట్ అంటే ఇక్కడ మీడియాలో ఉండి మేము పెసిమిస్టిక్గా ఉండక తప్పదండి. పోక్సో బిల్ వచ్చి సంవత్సరం అవుతుంది, జువెనైల్ కోర్ట్స్ ఇప్పటి వరకు కన్స్టిట్యూట్ చేయలేదు, విమెన్ చట్టాలు వచ్చాయి, గ్రీవెన్స్ కోర్ట్స్ అడుగుతున్నారు ఎప్పటి నుంచో, అది రికమెండెడ్ బిల్లులో ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ 3 సంవత్సరాలు వెరీ సారీ కాదు, ఎందుకంటే అవన్నీ ప్రజలకు అడక్ట్ కాలేదు, ఇవన్నీ అడక్ట్ అయినా కనుక దీన్ని అడాప్ట్ చేస్తారు కంపల్సరీ. కరెక్ట్ అండి. పిల్లల మీద స్త్రీల మీద వైలెన్స్ పెద్ద ఇష్యూ కాదు. పిల్లలు స్త్రీలు ఉంటే ఎంత పోతే ఎంత, కాబట్టి వాళ్ళ కోసం చట్టాలు, వాళ్ళ కోసం పేరుకు చట్టాలే కానీ కోర్టులు పెట్టాలన్న ఆలోచన లేదు. బట్ ఇది సైబర్ క్రైమ్ పెద్దవాళ్ళ విషయం కాబట్టి బహుశా కోర్టులు పెడతారేమో, మనం ఆలోచించాలి. ప్రధానంగా ఇది రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి డబ్బులు వచ్చే విషయం కాబట్టి పెట్టే అవకాశం ఉంటుంది. రైట్. ఓకే, ఫేక్ ఐడీస్, ఫేక్ పీపుల్ని గుర్తించడం ఎట్లా? దీనికి అట్లా గుర్తించడం అనేది అంటే చాలా సార్లు ఏవేవో ఫోటోలు పెట్టుకుంటారు, అవి ఆ ఫోటోల్ని గూగుల్ ఇమేజ్ సెర్చ్ లో వెతుక్కుంటే వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో ఫేక్ ఐడీస్ని గుర్తించే అవకాశం కూడా ఉందంటారు కదా, వాటిని ఎట్లా గుర్తించడం? అది ఐపీని గుర్తించడం వీలైతే, ఐపీ అనేది చాలా పెద్ద విషయం, మామూలు మనుషులకు సాధ్యమయ్యేది కాదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఐపీ అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ కంప్యూటర్ నుంచి మనం చేసినా కానీ, ఏ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నుంచి మనం చేసినా కూడా అది మనం గుర్తుపట్టడానికి ఉంటుంది. అని భారతదేశంలో పెట్టకపోవచ్చు, మన చట్టం మనం తీసుకున్నట్లయితే కనుక మన దగ్గర ఉండకపోవచ్చు. వారి దేశం ఎక్కడో కెనడాలోనో ఇంకో చోట పెట్టిన దాన్ని మనం ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం. కానీ చాలా సందర్భాల్లో మన ఐడీని చూడంగానే ఇది ఫేక్ ఐడి అనేది అర్థమవుతుంది. ఎట్లా? ఒక ఐడీని చూడగానే కొంతమంది ZXCVC, RVBN అట్లా ఐడీస్ పెట్టేస్తారు. పెట్టగానే ఇది ఫేక్ ఐడి అనేది మనకి 100% చక్కటి పేరు కూడా పెట్టుకుంటున్నారు. వాటిని గుర్తించడం అనేది అయితే అంటే ఇప్పుడు ఫేక్ ఐడీస్ తెలిసి తెలియక ఫేక్ క్రియేట్ చేయడం వేరు, ప్రొఫెషనల్ గా కావాలని ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడం, 2 రకాల వాళ్ళు ఉన్నారు. తెలిసి తెలియక చేసే వాళ్ళు, చిన్నవాళ్ళు, వాళ్ళని ఇది ఉద్దేశపూర్వకంగా చేసేవి కాదు, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసేవి ఎక్కువ ఉంటాయి. సో వాటిని గుర్తించడం ఎట్లా? 2012 నుండి అన్ని సోషల్ నెట్వర్కింగ్ ఏజెన్సీస్ వాళ్ళ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ లింకప్ పెట్టారండి. 2012 బిఫోర్ లేదండి అది. ఎందుకంటే కొంతవరకు దాంట్లో ఫిల్టర్ అయిపోతారండి. దేర్ ఇస్ అ పాసిబిలిటీ మేడం. ఎందుకంటే వాళ్ళ కోడ్ ఒకటి జనరేట్ అయింది అనుకోండి, ఆ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ మొబైల్ యొక్క IME నంబరు, ఆ మొబైల్ వివరాలన్నీ ఇక్కడ ఫీడ్ అయి ఉంటాయండి, కంపల్సరీగా ఫీడ్ అయి ఉంటాయి. అది 2012 నుండి అయితే కొద్ది వరకు వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు లేవు 100%. ఎందుకంటే మనకు మెకానిజం డెవలప్ అయిపోయింది అనుకోండి, ఈజీ ట్రేస్ అవుట్ అండి. కేసు ఫైల్ చేస్తే ట్రేస్ అవుట్ చేయడానికి ఫోన్ నంబర్ ఉపయోగపడుతుంది, కానీ కేసులు ఫైల్ చేసే వాళ్ళు ఎక్కడ చేస్తే ఇదంతా మొబైల్ నెంబర్స్ అనేవి మన దేశంలో మొబైల్ నెంబర్ సంపాదించడం అనేది చాలా ఈజీ పని అండి, చాలా తేలిక చేయొచ్చు. ఏ సిమ్ కార్డు కూడా 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. మనం కొన్ని టిప్స్ ఇస్తున్నట్టున్న నేరస్తులకు, ఫేక్ పీపుల్ కానీ 1 డే వ్యాలిడిటీలో ఈ పనులన్నీ చేసి పడేస్తుంటారు. అది కూడా జరుగుతూ ఉంటుంది కదా. అది తగ్గిందండి, గతంతో పోలిస్తే ఇప్పుడు అది బాగా తగ్గింది. మనం ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది మేడం. ప్రజలకు సంబంధించి, ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అయితే గవర్నమెంట్, పోలీసులు ఎక్కడ కాంప్రమైజ్ అయినటువంటి అంశాలు అయితే ఎక్కడ లేవండి. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం కొద్దిగా సిన్సియర్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎవరైనా జెన్యున్ బాధితులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం ఇమ్మీడియట్ యాక్సెస్ జరుగుతుంది. కొన్ని ఏదైతే ఎక్స్ట్రా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాల్సి ఉన్నటువంటి దాన్ని ఫారెన్ ల్యాబ్స్కి పంపిస్తున్నారు. లేదంటేనంటే మన ఆంధ్రప్రదేశ్తో పాటు ఇండియాలో అన్ని స్టేట్లలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ని డెవలప్ చేశారు. ఒకప్పుడు ఓన్లీ కలకత్తా అటువంటి దగ్గర, లేకుంటే పూణే అటువంటి ఆ స్టేట్స్లలో ఉండే, ఇప్పుడు ప్రతి స్టేట్స్కు ఫోరెన్సిక్ ల్యాబ్స్ డెవలప్ చేశారు. ప్రతి కమిషనరేట్కు ఒక ఫోరెన్సిక్ సెల్ ఉన్నది. చాలా IP అడ్రస్ ఒకప్పుడు కనుక్కోవాలంటే చాలా ఇబ్బంది ఉండే మేడం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ప్రతి కానిస్టేబుల్కు IP అడ్రస్ ట్రేస్ అవుట్ చేసేటటువంటి యాక్సెస్ ఇచ్చారండి. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. IP అడ్రస్, IME నంబరు, అవన్నీ ఎందుకంటే ఇప్పటికీ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు మొబైల్ నెంబర్ IMEతో నంబర్ తోటి కనుక్కోవడం కూడా చాలా ఈజీ అంటారు. ఇప్పటికీ కూడా ఏ పోలీస్ స్టేషన్కైనా సెల్ ఫోన్ పోయిందంటే వాళ్ళు మన మొహం చూసి నవ్వుతారు. ఎందుకు? అది మేడం, ఇట్స్ ఇంటర్లింక్డ్ విత్ సొసైటీ, సోషల్ విషియస్ సర్కిల్ మేడం. ఒక సమస్య మేడం, నేను టెక్నికల్ ఫెసిలిటీ అయితే చెప్పగలిగిన, ఎందుకంటే సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది వాళ్ళకు వదిలిపేయాలి. ప్లస్ ప్రజలది కూడా అది ఉంటుంది మేడం ప్రతిదానికి. ఎందుకంటే మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతిదానికి కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి అవేర్నెస్ వాళ్ళ లోపల జనరేట్ కావాలి ఫస్ట్. రైట్. కానీ కంప్లైంట్లు తీసుకునే ఇష్యూసే కాదనుకుంటారు కదా. లెటస్ ఇప్పుడు మన
మన రెస్పాన్సిబిలిటీ మనం వహించినప్పుడు హక్కుల గురించి ఫైట్ చేద్దాం. రైట్ ఓకే. ఇప్పుడు 66A గురించి ప్రస్తావించారు ఇంతకుముందు రమ్య గారు. సో వాట్సాప్తో వాడేది, ఎందుకంటే ఇది సైబర్ కాదు, ఇప్పుడు కొత్తగా వాళ్ళు మీరు అన్నట్టుగా 15 రోజుల కింద 20 రోజుల కింద దాన్ని లాంచ్ చేశారు, కానీ అది సైబర్లోకి రాదు. బట్ వాట్సాప్ని కూడా సైబర్ లాస్ కింద చూసే అవకాశం ఉంటుందా? వాట్సాప్ ద్వారా జరిగే క్రైమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ లా. బోత్ ఆర్ సేమ్. The words are different. Right. We can link up with Information Act 2000 సెక్షన్ 64 నుండి 75 వరకు బేసికల్గా ప్రజలు సోషల్ నెట్వర్కింగ్లో జరిగేటటువంటి ఫ్రాడ్స్, మిస్యూజ్, మిస్రిప్రజెంటేషన్స్, మార్ఫింగ్స్ కానీ, ప్రోనోగ్రఫీ కానీ అన్నీ ఇంక్లూడింగ్ డిజిటల్ సిగ్నేచర్ వాటిలో ఒకటి పొందపరిచారు. మన ఇండియాలో చాలా సిటీస్లలో, చాలా కమిషనరేట్స్లలో వాటి మీద కేసెస్ ఫౌల్ అవుతున్నాయి, చాలా కన్వెక్షన్స్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాలలో జడ్జెస్కి అవగాహన లేకుంటే అడ్వకేట్స్కు కొన్ని కోర్ట్స్లలో స్పెషల్ ఓరియంటేషన్ క్యాంప్స్ పెట్టి మరి సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఓన్లీ వన్ థింగ్, మీడియా అండ్ గవర్నమెంట్, సిటిజన్స్ ఏం చేయాలి అంటారంటే దాని మీద అవేర్నెస్ ఒకటి చేయాలి. ఈ సైబర్ క్రైమ్స్ ప్రివెన్షన్ గురించి సపరేట్ మెకానిజం, సపరేట్ రీసోర్సెస్, సపరేట్ ఫండ్స్ అనేది అలాగే చేయాలి. మస్ట్ అండ్ షుడ్. రైట్ మనం ఇంతసేపు వస్తున్న సమస్యల గురించి మాట్లాడుకున్నాం, బట్ చాలామంది పిల్లలు దీని బారిన పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ 10-12 ఏళ్ళ వయసు నుంచి ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ఉన్న తర్వాత దాని ద్వారా జరిగే అనేక గందరగోళాలను, ముఖ్యంగా ప్రాస్టిట్యూషన్, సెక్స్ వర్కర్స్ అనే అది కూడా చాలా ఎక్కువ. ప్రాస్టిట్యూషన్ కూడా త్రూ వాట్సాప్ చాలా జరుగుతుందనే మాట వింటూ ఉన్నా. సో ఇటువంటి కేసెస్ మీ దృష్టికి వస్తున్నాయా? సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ యూస్ చేసుకోవడం ద్వారా ఎక్కువ కస్టమర్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ వాట్సాప్ని కానీ ఫేస్బుక్ని కానీ వాళ్ళు యూస్ చేసుకోవడం జరుగుతుంది. డెవలప్మెంట్ని అక్కడ కేసులు ఫైల్ అయిన తర్వాత ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది తప్పించి ఈ సందర్భంలో బయటకు వచ్చి కేసులు రిజిస్టర్ చేసేవి చాలా తక్కువ. పోలీసులు పనిగట్టుకొని వీళ్ళు ఆ బిజినెస్ చేయడానికే ఫొటోస్ పెట్టారా అని ట్రేస్ అవుట్ చేయడానికి లేదు. ఇన్ కేసు అట్లా ముందుగా ఏమైనా పోలీసులకు అనుకున్నా, లీగల్గా ఏమైనా అప్రోచ్ అయినా వాళ్ళ మోరల్ వాల్యూస్ని దెబ్బతీసినట్లే లెక్క. సో ఆ సందర్భంలో అసలు ఇచ్చిన కంప్లైంట్లో పోలీసులు యాక్షన్ తీసుకోరు. అసలు ఆ ప్రాస్టిట్యూట్ బిజినెస్ను వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారా జరగకుండా ఆపడం కోసమని ముందుగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. సమాజంలో జరగకుండా ఆపట్లేదు కాబట్టి ఇక్కడ దీని ద్వారా జరగకుండా ఆపుతారనే. ఇంకా డైరెక్ట్గా వెళ్ళేదానికంటే ఇట్లా వెళ్ళడం ద్వారా వీళ్ళకి అకౌంట్స్ బయట దొరికే పోలీసులకి ఈజీగా దొరకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే కొంచెం పర్సనల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయించుకోవడం, ఎక్కడైతే వీళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారో ఆ ప్లేస్కి ఇద్దరు పార్టీస్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఈ సీక్రెసీ ఎక్కువ జరుగుతుంది. పోలీసులు పట్టుకోవాలి అన్నా కానీ చాలా కష్టం అవుతుంది ఇట్లాంటి సందర్భంలో. దీనివల్ల ఆ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉందనే చెప్పాలి. యాక్చువల్గా విడిగా ఎవరినో పెట్టుకొని కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే కంటే దీని ద్వారా వీళ్ళే డైరెక్ట్గా కస్టమర్స్ వెళ్ళడం అట్లీస్ట్ ఇది బిజినెస్ లాగా అయిపోయి దీన్ని బాగా వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంలో పోలీసులకి వీళ్ళు దొరకడమో కష్టమే, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడమో కష్టమే. సో బేసిక్గా చెప్పాలంటే సమాజంలో విలువలు పెంపొందించాలని మాట్లాడుతూ ఒక మనిషి, పెద్ద మనిషి కూర్చొని ఒకటి కింద వాట్సాప్లో బిజినెస్ కూడా చేస్తూ ఉండొచ్చు. వేరే అంటే మనుషుల రూపాలు కూడా మారిపోయే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. డిస్కషన్ ఫ్రూట్ఫుల్గా ఉన్నదని అయితే చెప్పగలను. ఎందుకంటే ప్రజలకు ఏది కావాలో దాని మీద అయితే డిస్కస్ చేస్తున్నాం. వాట్సాప్ త్రూ ప్రాస్టిట్యూషన్ అనేటటువంటిది ఇట్స్ అ రీసెంట్ ఆర్జిన్. అందులో మ్యాక్సిమం పర్సంటేజ్ ఫ్రాడ్ జరుగుతుందండి. ఎవరైతే ఈ బ్రోతల్ హౌస్ ఆర్గనైజర్స్ ఉంటారో అమ్మాయిల పిక్స్ వాళ్ళ వాట్సాప్లో పంపిస్తారు. అమ్మాయి పిక్స్ పంపించినాక వాళ్ళు కొద్దిగా కాషన్ డిపాజిట్ చేయమని చెప్తారండి. ట్రాన్స్పోర్టేషన్కు 2-3,000 3,000 ఎంతో చేసినాక ఏ వాట్సాప్లో ఏ ఫోటోనైతే పోస్ట్ చేసిండ్రో ఆ అమ్మాయి వాళ్ళకు ఆ రోజు అవైలబుల్గా ఉండదు. ఓపెన్ ఫ్రాడ్స్. XYZ పర్సన్ ఒక అమ్మాయి నచ్చి ఒక 3,000 డిపాజిట్ చేశాడు అనుకోండి, ఆ 3,000 పోయిందంటని చెప్పి ఏ పోలీస్ స్టేషన్కు నేను అమ్మాయి గురించి 3,000 ఇచ్చిన కంప్లైంట్ ఇవ్వలేడు. మాక్సిమం ఫ్రాడ్స్ అట్లా జరుగుతున్నాయండి. ఈ వాట్సాప్ ఇవన్నీ యూసేజ్ లేకముందు ఎస్కార్ట్ సర్వీస్ అంటే చెప్పి జరిగేదండి. సేమ్ అలాగే ఫ్రాడ్ జరిగేవాళ్ళు. ఎవరైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొఫైల్ వాళ్ళకి పంపించే వాళ్ళు అమ్మాయి అక్కడ అవైలబుల్ ఉండేది. మీరు దయచేసి ఎవరైనా కానీ వాట్సాప్ బేస్గా అట్లాగే చేసే వాళ్ళు ఉంటే అవాయిడ్ ఇట్. ఎందుకంటే పూణే అటువంటి కొద్దిగా డెవలప్డ్ దాంట్లో 90% చేస్తున్నారు, 90% ఫ్రాడ్స్ రిజిస్టర్ అవుతున్నాయి. అట్లా బిజినెస్ చేసేటటువంటి వాడికి
రోజుకు ఫ్రాడ్స్ రిజిస్టర్ అవుతున్నాయంటే ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇప్పుడున్న చట్టం ప్రకారం విటుడకి శిక్ష లేదు కనుక బహుశా లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. రైట్. ఇప్పుడు కాదు, ఇప్పుడున్న చట్ట ప్రకారం ఉంది, బహుశా మారుతుంది అనుకుంటా. చట్టం మారితే విటులకు కూడా శిక్షలు అంటున్నారు, అప్పుడు ఇవ్వలేదేమో. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఎందుకంటే విటులకు శిక్ష లేదు కనుక విటులు ఇచ్చే అవకాశం ఉంది. మేడం మనం గ్లోబల్ విలేజ్ దిక్కుపోతున్నాం, మళ్ళీ వెనకకు పోం మేడం. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ లో అంతా ఓపెన్ అవుతుంది, అంతా ఎక్కడ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోతుంది. దాన్ని కూడా లీగలైజ్ చేసేటటువంటి ఆలోచనలు చాలా గవర్నమెంట్లు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే హాస్పిటాలిటీ అండ్ ఎస్కార్ట్ సర్వీసెస్ టూరిజం డిపార్ట్మెంట్లే ప్రమోట్ చేస్తున్నాక ఇంకా వాళ్ళని ఎవరు రక్షిస్తాడో చెప్పండి. రైట్. టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్ట్లీ ఆఫరింగ్ ఎస్కార్ట్ సర్వీసెస్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్. హాస్పిటాలిటీ సర్వీసెస్ డిఫరెంట్ షేప్ తీసుకుంటున్నాయి, ఎస్కార్ట్ సర్వీసెస్ డిఫరెంట్ షేప్ తీసుకుంటున్నాయి. ఫారెన్ కంట్రీస్ లో ఎస్కార్ట్ సర్వీసెస్ అంటే టు ఫెసిలిటేట్ ద గెస్ట్. వేరాజ్ ఇన్ ఇండియా లైక్ మనకు ఇక్కడ మార్కెట్లోకి వచ్చినటువంటి దాని ప్రకారంగా ఇట్స్ అఫీషియల్ ప్రాస్టిట్యూషన్ ఆర్ ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఏదైతే ఉంది, ఇంతగా ఇది గుర్తింపు రావడానికి అది ప్రజలు అంగీకరించడం ఒకటైతే, కంపెనీలు ప్రమోట్ చేయడం కూడా రెండోది. అంతగా ప్రమోట్ చేయడానికి ఇందులో ఉన్న లాభాపేక్షే వాళ్ళకు ప్రధానం కావటం వల్ల అందులో ఉన్న సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు అనేది ప్రధానమైన విమర్శ. కేసులు ఫైల్ అయినప్పుడు కూడా సంస్థల మీద, సర్వీస్ ప్రొవైడర్స్ మీద కేసులు ఫైల్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న అబద్ధాలు మనకు తెలుసు. అమెరికన్ కాంగ్రెస్ ముందు నిలబడి మేము ఏ దేశంకి వెళ్తే ఆ దేశ చట్టాలను గౌరవిస్తామని చెప్తారు. ఇక్కడ కేసు ఫైల్ అయితే మీ చట్టాలతో మాకు సంబంధం లేదు, మేము అమెరికాకు మాత్రమే సమాధానం చెప్పుకోవాలి. అంటే ఇటువంటి ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ, లాభాపేక్ష, వీటి వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయనే మాట వింటున్నాం. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? మీ టేక్ ఏంటిది? రెండు అంశాలని రెండు కోణాల నుంచి చూడాలి. ఒకవైపు మనం ప్రజల కోణం నుంచి అంటే వినియోగదారుల కోణం నుంచి చూడాలి, అదే టైంలో ఈ ఆపరేటర్లు ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ వైపు నుంచి చూడాలి. మూడోది ఈ ఆపరేటర్లకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా విపరీతంగా ఆదాయం సంపాదించుకుంటున్న ప్రభుత్వ సంస్థలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పెక్ట్రమ్ వేలంపాట్లు వేయడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు చూస్తున్నాం మనం. 1,70,75,000 కోట్ల రూపాయల అవినీతిని చూసాం స్పెక్ట్రంలో. ఇవన్నీ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్లకు లాభాపేక్ష కల్పించేవి తప్ప వేరే ఏం కాదు. సో అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక సాదా ఫోను $15-20 అంటే ఇండియన్ కరెన్సీలో 1,000-1,500 రూపాయలకు దొరికే ఫోన్లో కూడా ఫేస్బుక్ ఖచ్చితంగా ఉంటుంది. అది స్మార్ట్ ఫోన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఉంటాయి. అది నెల మీరు ఒక $20-30 సర్వీస్ ప్రొవైడర్కి ప్రొవైడ్ చేస్తే మీ ఇందులో కూడా ఇంకో వెసులుబాటు ఉంది. మీరు ఏ రోజు ఫేస్బుక్ వాడుకున్నారనుకోండి ₹1 పోతుంది. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చింది. మళ్ళీ దాని మీద 12.36% గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంది, తీసుకుంటుంది. అంటే అర్థం జనం ఎంత ఎక్కువ మంది ఫేస్బుక్ వాడితే గవర్నమెంట్ కానీ డబ్బులు వస్తాయి. ప్రతి రూపాయి మీద ఆదాయం ఉంది. 12.36 ఆదాయం గవర్నమెంట్ పోతుంది. అంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ కాదండి. మనం పబ్లిక్ వైపు నుంచి చూడటం అనేది మన ఇల్లు, మన సమాజం, మన కుటుంబం ఇవన్నీ చూడటం వేరు, ఈ కోణం వేరు. వీళ్ళకి అందరికీ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఈ దేశంలో ఈ వ్యాపారాన్ని ఎవరైతే అనుమతించారో వాళ్ళు చూడాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరికీ ఒక ఆదాయ మార్గంగా మారినప్పుడు వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయ మార్గంగా మారారు. అలాగే రాష్ట్రంలో పన్నులు కడుతున్నారు, అక్కడ పన్నులు కడుతున్నారు. సో ఇది కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బలమైన వ్యవస్థ అక్కడ ఉండాలి, సెంట్రల్లో ఉండాలి. ఆ బలమైన వ్యవస్థ కూడా ఏంటంటే చట్టం గురించి, సైబర్ చట్టాల గురించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల గురించి, కొత్తగా వస్తున్న యాప్స్ గురించి, వీటన్నిటి గురించి అవగాహన ఉన్న నిపుణులతోటి కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ దేశంలో ఏ కొత్త సర్వీస్ ప్రొవైడర్ వచ్చినా, మార్కెట్లోకి ఏ కొత్త బ్రాండ్ ఫోన్ వచ్చినా కూడా ఇది తీసుకుని ఇది ఇండియన్ మార్కెట్కి పనికొస్తుంది, ఇది భారతీయ సమాజానికి ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల నష్టం లేదు అనేది చూసిన తర్వాత మాత్రమే విడుదల చేసే విధంగా మన సిస్టమ్ ఉండాలి. అలా లేకుండా ఒక నోకియా ఉంది, ఈరోజు N100 అంటాడు, రేపు పొద్దున్న N200 అంటాడు, ఎల్లుండి 300 అంటాడు. దీని గురించి ప్రభుత్వానికి ఏమీ సమాచారం ఉండదు. ఇందులో ఉండే ఫీచర్ల గురించి ప్రభుత్వానికి ఏం సమాచారం ఉండదు. ఇందులో ఉండే సాధకబాధకాల గురించి వినియోగదారులకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు. కానీ వాళ్ళు కేవలం ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఇన్ని లక్షల ఫోన్లు భారతదేశంలో విక్రయించాలని మేము కోరుకుంటున్నామని కంపెనీ చెప్తుంది, దాని ద్వారా ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి మన ప్రభుత్వాలు ఎక్స్పెక్ట్ చేస్తాయి. అంతే తప్ప దానివల్ల కలిగే లాభ నష్టాలు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు ఒక విస్తృతమైన వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ అన్నింటినీ కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఉండాలి. మీరు చైనాని తీసుకోండి, చైనాలో 8 సంవత్సరాలుగా విండోస్ లేదు. ప్రభుత్వంలో ఎక్కడ విండోస్ లేదు, లైనక్స్ మాత్రం వాడతారు. లైనక్స్ ఉన్న వాటిలో ఎంతో కొంత సెక్యూర్డ్ ఇట్లా పోలిస్తే. కాబట్టి ఏంటంటే అంత బలమైన చట్టాలు మన భారతదేశంలో కూడా వస్తే దానివల్ల అక్కడ మొదల్లోనే తుంచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఈ చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఇంతగా. కానీ మీరు చైనా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి బహుశా మనం మాట్లాడుకోవాలి. చైనాలో ఇటువంటి కంట్రోల్స్ ఉన్నాయి.
ఇటువంటి కంట్రోల్స్ ఉంటే ఇదే సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళ వెనక ఉన్న కార్పొరేట్ ప్రపంచం అక్కడ డెమోక్రసీ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని వాళ్ళు చైనా మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ ఆటలు అక్కడ సాగటం లేదు కాబట్టి. అంటే ఇక్కడ కూడా అదే మన దేశం, మనం నడుస్తున్న పద్ధతి కానివ్వండి, మన విధానాలు వస్తున్న పద్ధతిలో కానివ్వండి, అది వచ్చే అవకాశం ఏమాత్రమైనా ఉందని అనిపిస్తుంది.